అలాగే ఇప్పుడు కొన్ని చిన్న క్వశ్చన్లు అడుగుతాను సార్. జనరలైజ్ గా ఇప్పుడు అసలు ఈ కార్టిలేజ్ తగ్గిపోకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఫుడ్స్ కి కార్టిలేజ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎవరన్నా చెప్పినా కూడా నమ్మకండి, అదంతా అబద్ధం. అంటే చాలా మంది చెప్తారు జిగురుగా ఉన్న పదార్థాలు, ఇంకోటి ఈ మధ్య సీడ్స్ అని వస్తున్నాయి సార్, అట్లాంటి మొత్తం అంతా అబద్ధం. కార్టిలేజ్ ఆపడం దేవుడి వల్ల కూడా కాదు. అరిగే వాళ్ళకి అరుగుతుంది, అరగని వాళ్ళకి అసలు అరగదు. నేను నా దగ్గర 80-85 ఏళ్ళు వేరే షోల్డర్ ప్రాబ్లమ్ తోనే వేరే తోస్తారు, కానీ మోకాలు అరిగి ఉండేవాళ్ళు బాగుంటారు. న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు జుట్టు ఎవరికి తెల్లగా వద్దంటే ఎవరికి చెప్తామమ్మా? కొంతమందికి 10 ఏళ్లకే తెల్లగా అవుతుంటాయి, కొంతమంది 40, కొంతమందికి 50 వరకు నల్లగా. అదే విధంగా ఈ చాలా మంది ఏవో చెప్తుంటారు, అది ఇది అది ఇది. ఏమి లేవు. సైంటిఫిక్ గా గుజ్జును పెంచే టాబ్లెట్లు గానీ, సైంటిఫిక్ గా గుజ్జును పెంచే తిండి గానీ ఏముండదు. ఒకటి మీరు మీ గుజ్జుని అరిగిపోకుండా చూసుకోవాలి. పిఆర్పి వద్దు, సర్జరీ వద్దు, ఏమి వద్దు అనుకుంటున్నారా? 30-35 ఏళ్ల నుంచే జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి జాగ్రత్తలు? అనవసరంగా నిలబడద్దు, అనవసరమైన ఎక్సర్సైజ్ చేయొద్దు, అనవసరంగా ఈ మ్యారథాన్లని, ట్రెక్కింగ్లని, సైక్లింగ్లని, స్విమ్మింగ్లని చెయ్యొద్దు. ఇవన్నీ మీరు అంటున్నారు, మీరేం కోసం అడుగుతారో అర్థమైనా. మెట్లు ఎక్కి దిగటంలో మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, మొత్తం అన్ని అరిగిపోతాయి. మీరు మెట్లు ఎక్కడం అనవసరంగా మీ ఇంట్లో లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ ఉన్నా గానీ మెట్లు ఎక్కడం ఇది చాలా ఆరోగ్యం అనుకుంటే శుద్ధ అబద్ధము. చాలా మంది మీరు చాలా డాక్టర్లు కూడాను మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. చాలా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడాను ఈ మ్యారథాన్, మొన్న మ్యారథాన్ జరిగింది. మ్యారథాన్ కి కామన్ మెన్ ఎందుకు పరిగెత్తాలా? మీరు చెప్పండి, కామన్ మ్యాన్ ఎందుకు పరిగెత్తాలా? మ్యారథాన్ అంటే ఏంటండి? అది ఒలింపిక్స్ లో స్పోర్ట్, నేషనల్ గేమ్స్ లో స్పోర్ట్. ఏంటి మ్యారథాన్ అంటే? 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు ఎవడన్నా పరిగెత్తితే ఏమవుతాయి? మొత్తం పట్టుకుపోతాయి. నువ్వు రోజు 10 కిలోమీటర్లు పరిగెత్తే స్పోర్ట్స్ పర్సన్ అయితే పరిగెత్తు, అంతే కదా. సైక్లింగ్ అంటారు, సైక్లింగ్ అన్నది స్పోర్ట్. సైకిల్ మీద జాబ్కి వెళ్ళడం వేరు, సైక్లింగ్ చేయడం వేరు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ శనివారం వచ్చేసరికి ఆ సైకిల్ తీసుకొని కారు మీద వేసి ఆ ఓఆర్ఆర్ వరకు వెళ్ళి అక్కడ మళ్ళీ కారు పార్క్ చేసి సైకిల్ తోలుతారు. ఎన్ని కిలోమీటర్లు? 40 కిలోమీటర్లు. అసలు ఎవరు చెప్పారు సైక్లింగ్ చేస్తే హెల్త్ అని? నడుము పోతుంది, మోకాలు పోతుంది, అంతే కదా. దాన్ని యూజ్ చేస్తున్నావు, అనవసరంగా యూజ్ చేస్తున్నావు. నువ్వు సైక్లిస్ట్ అయితే, నీకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ స్పోర్ట్స్ లో అలవాటు ఉంటే అప్పుడు చెయ్యి. అన్ని అంతే. ఇప్పుడు కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుంటారు, ఇప్పుడు 60 years ఉంటారు. ఆయన ఏమనుకుంటాడు, అరే కేబీఆర్ పార్క్ ఒక రౌండ్ కొడితే 4 కిలోమీటర్లు కొట్టగానే ఆయనకి ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు వీళ్ళు. ఏమవుతుంది అక్కడ? 60 years ఆయన అంత దూరం నడవాల్సిన అవసరం లేదు. నడవడం వల్ల మోకాలు అరగడం, స్పైన్ లో పెయిన్ రావడం తప్ప వేరే ఏ విధమైన ఉపయోగం ఉండదు. కానీ ఎక్సర్సైజ్ చేయాలా? ఎంత చేయాలా? మీ ఏజ్ ని బట్టి, మీ బాడీ స్టేటస్ ని బట్టి ఒక ½ an hour to 45 minutes మార్నింగ్, ½ an hour to 45 minutes ఈవినింగ్. అంతేగాని వాకింగ్ చేస్తే ఏదో అమృతంలాగా వాకింగ్ చేస్తుంటారు. డాక్టర్లు కూడా వాకింగ్ చేయండి అంటారు. వాకింగ్ చేయండి అంటే ఏంటి? మీకున్న కండిషన్ ని బట్టి. హార్ట్ సర్జరీ అయింది, వాకింగ్ చేయమన్నారు డాక్టర్ అంటే చేయమంటారండి. ఇప్పుడు మోకాలు అరిగిపోయింది, మీకు హార్ట్ సర్జరీ అయితే వాకింగ్ ఏం చేస్తారు? ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయింది, మోకాలు కూడా ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకనే మీరు అన్నట్టు కార్టిలేజ్ అరగకుండా ఉండాలంటే ఏ ఫుడ్ కూడా పనిచేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు 30-35 నుంచే అనవసరమైన యాక్టివిటీస్కి వెళ్ళకండి. మీరు అన్ని మీ బాడీలో జాయింట్స్, మజిల్స్ అన్ని బాగుంటే పొద్దున సాయంత్రం చిన్న ఎక్సర్సైజ్, చిన్న వాకింగ్, ½ an hour 45 minutes, ½ an hour చాలు. ఇంకేం చేయాల్సిన అవసరం లే. ఇంత సైక్లింగ్ చేయమని, వాకింగ్ చేయమని, మ్యారథాన్ చేయమని, ట్రెక్కింగ్ చేయమని ఏ మెడికల్ బుక్ లో ఉండదు. ఏ మెడికల్ బుక్ లో ఉండదు. మెడికల్ బుకే కదా మనం బైబిల్. అది ఎవరు చెప్తున్నారు? మీకు మీరు అనుకుంటున్నారు. వాకింగ్ చేద్దాం, నువ్వు చేస్తాను, నేను చేస్తాను. ఏమవుతుంది? మోకాళ్ళు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఉంటారు 65-70 years. సార్ 2 years వరకు సార్ సూపర్ వాకింగ్ చేశాను సార్, ఇప్పుడు చేయలేకపోతున్నాను సార్. ఆ వాకింగ్ చేయడం వల్లే మోకాలు అరిగింది. అది తెలుసుకోవాలి మీరు. 2 kilometers సార్, 4 kilometers సార్ అని అవసరం లేదు. దానివల్ల ఏమొచ్చింది? ఏం రాలేదు, మోకాలు అరిగింది అంతే. ఇప్పుడు దానికి డబ్బు ఖర్చు పెట్టుకోవాలని దాన్ని నొప్పి. ఏ విధమైనటువంటి, ఇప్పుడు హెల్త్ అంటే ఏంటంటే జబ్బు లేకుండా ఉండడం. జబ్బు లేకుండా ఉండడము అన్నది ఎవరి చేతిలో ఉండదు, దేవుడి చేతిలో ఉంటుంది. మీకు బీపీ రావాలంటే వస్తుంది అంతే. మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నట్టు బీపీ వస్తుంది. షుగర్ రావాలి అంటే వస్తుంది. అవి జెనెటిక్ ప్రీకంపోజిషన్ లో ఉంటుంది అంతే. జబ్బు అప్పుడు హెల్త్ అన్నది జబ్బులు ఏం లేదు.
నువ్వు హెల్దీ అని. కానీ ఈ పిచ్చి పిచ్చి అలవాట్ల వల్ల జిమ్కి వెళ్తుంటారు కొందరు, 40-45 జిమ్ ఎవరు చేస్తారండి? జిమ్ అంటే ఏంటి? కండలు పెంచాలి. కండలు ఎందుకు పెంచాలి? నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి, నువ్వు ఒక డాక్టర్వి, నువ్వు ఒక లెక్చరర్. అది హెల్త్ కాదు. అదే కదా, అది హెల్త్ కాదు. హెల్త్ అంటే జబ్బు లేకుండా ఉండడం, కండలు పెంచడం కాదు. ఎవరు చెప్పారు? జిమ్ అన్నది ఓన్లీ మనీ గుంజడానికి ఒక యాక్టివిటీ. ఇప్పుడు పెళ్లి అయిపోయిన ఒక అతను, పిల్లలు ఉన్నారు, కండలు పెంచి ఎవరికి చూపిస్తాడు? కండలు ఏం చేస్తాడు? కండలు చూపించి ఏదో ఒక రోజు పట్టుకుంటే ఆ కండ కట్ అవుతుంది నిజంగానే, దానికి మళ్ళీ ఆపరేషన్లు ఇవన్నీ కూడాను ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ ద ఇండియన్ కంట్రీ, ఇండియా తప్పకుండా ఆగాలి. జనాలకి అర్థం కావట్లేదు. నేచురల్ మెడికల్ బుక్స్ చెప్పేది ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మోడరేట్ టు మైల్డ్ టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీ వీక్ 6 days చేస్తే చాలు. 1 day ఆఫ్ కూడా ఉందాడు, అంతే చెప్తుంది. నువ్వు జిమ్ చేయి, కండలు పెంచు, డంబెల్స్ చేయి, బెంచ్ ప్రెస్ చేయి, అజ్జే ఇజ్జని ఎక్కడ రాదు. అవన్నీ కూడా సినిమా యాక్టర్లకి, సెలబ్రిటీస్ కి, జిమ్ ట్రైనర్స్ కి, వాళ్ళ కోసం. కానీ మనకెందుకండి అవన్నీ? తప్పు అవన్నీ ఎప్పుడు అవేర్నెస్. కానీ ఒకటి అలా అవేర్నెస్ క్రియేట్ చేసుకొని దాంట్లో దెబ్బతిని ఈ హాస్పిటల్ అన్నింటినీ పోషిస్తున్నారు జనాలు, అంతే కదా. అంతే సార్, మీరు చెప్తా ఉంటది ఆ లింక్ ప్రాసెస్ కరెక్ట్ గా మారాలి, జనాలు మారాలి తప్పకుండా. లాజికలే కదా. ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ అని తింటున్నారు. అవును. ఒకప్పుడు ఏమన్నారు సార్, నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. మిల్లెట్స్ తింటే చాలా హెల్దీగా ఉంటుంది, మోకాళ్ళ మిల్లెట్ మీరు చిన్నప్పటి నుంచి తినకుండా మిల్లెట్లు ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వస్తుంది. ఎందుకు? మిల్లెట్లు ఏముంటది? గడ్డి ఉంటది, ఏముండదు దాంట్లో. అది తింటే, అది ఎవరన్నా కూడాను నాకు ఒక 10 మందిని చూపండి మిల్లెట్సే తింటూ బతికే వాళ్ళని. మనము ఒక ఫుడ్ కి చిన్నప్పటి నుంచి అలవాటు పడి ఉంటాం. మీ అమ్మమ్మ, మీ నానమ్మ, మీ అమ్మగారు, మీ నాన్నగారు ఒక ఫుడ్ అలవాటు చేస్తారు. ఆ ఫుడ్ మీ ఫ్యూయల్ బాడీకి. నువ్వు ఫ్యూయల్ పెట్రోల్ బండిలో డీజిల్ పోసావు ఏమవుతుంది? ఈ ఆర్గానిక్ ఫుడ్ అంటే అదే. అది ఏంటది? పెద్ద మార్కెట్, అది పెద్ద నెక్సస్, అది స్కామ్. అది మళ్ళీ మన బాడీ అంతా వేరే సిస్టమ్. ఇప్పుడు ఏముంటది ఆర్గానిక్ ఫుడ్ లో? ఆరోగ్యానికి ఏమి హానికరం ఉండదు, జేబు చిల్లు పడుతుంది, చాలా కాస్ట్లీ ఆర్గానిక్ ఫుడ్. ఏమంటారు వాళ్ళు? మేము ఫెర్టిలైజర్స్ వేయకుండా పండిస్తున్నాం. ఫెర్టిలైజర్ వేసి ఎంతమంది చచ్చిపోయారు? ఎవరికి తెలుసు? మేము ఫెర్టిలైజర్స్ తినే ఉన్నాం, బానే ఉన్నాం. మీరు ఫెర్టిలైజర్స్ వేసిన ఫుడ్డే. ఫెర్టిలైజర్స్ ఇంతకుముందు ఫెర్టిలైజర్స్ రాకముందు ఒక 50-60 సంవత్సరాల క్రితం అప్పుడు ఎందుకు వేసారు ఫెర్టిలైజర్స్? అరే ఫెర్టిలైజర్స్ వేస్తే దానికి ఏమి చెదలు పట్టవు, అవి పట్టవు, కొంచెం ఈల్డ్ బాగుంటుంది. దాన్ని ఒక అబద్ధంగా, దాన్ని ఒక విషపూరితమైన చచ్చిపోతాం మనం, ఇంకా ఈ ఫెర్టిలైజర్స్ తిన్న ఫుడ్ తింటే చనిపోతామని ఒక పిచ్చి పిచ్చి పేపర్లు, రీసెర్చ్లు ప్రొడ్యూస్ చేసి ఆర్గానిక్ ఫుడ్. అసలు ఆర్గానిక్ ఫుడ్ అంటే మరి ఇంకా రూపాయి బియ్యము ఫెర్టిలైజర్స్ తో చేసింది ఒక 30 రూపాయలు, ఇది 10 రూపాయల వాళ్ళు కాదు, 100 రూపాయలు ఉంటాయి. స్కామ్, అది పెద్ద స్కామ్. అది ఇప్పుడు పాలల్లో నీళ్లు కలపడము, పాలల్లో పాల పౌడర్ కలపడం ఎప్పటి నుంచో జరుగుతుంది. దానివల్ల ఎవ్వడికి హెల్త్ ప్రాబ్లం లేదు. ఆ మిల్క్ మళ్ళీ అదేదో స్పెషల్ మిల్క్స్ లాగా ప్రమోట్ చేయడం కోసం దీన్ని చెడ్డది అంటున్నారు. ఎవరు ఎంతమంది ప్రాబ్లం వస్తుంది, రావచ్చు, మీరు అందుకని ఇట్లాంటి ఆర్గానిక్ ఫుడ్ తినాలి అని చెప్పడం అనేది పెద్ద బిజినెస్. ఈ మధ్యతరగతి కుటుంబీకులు చాలా మంది దీని నుంచి దాంట్లోకి చేంజ్ అయ్యి ఆ ఫుడ్స్ కి పిచ్చి పిచ్చి ఫుడ్స్ తిని కంప్లీట్ ఏమవుతుంది తెలుసా? ఇప్పుడు నేను అన్నట్టు పెట్రోల్ లో డీజిల్ వస్తే ఏమవుతుంది? మొత్తం బండే నాశనం అవుతుంది. ఇది అంతే. మనం తినే అన్నము, పప్పు, కూర, ఉప్మా, ఇడ్లీ, దోశ ఇవే తినండి. వాటిని ఇప్పుడు మనం తినే ఫుడ్ ని చిన్నప్పటి నుంచి అవి ఎంత పాయిజన్స్ లా చూపిస్తున్నారు మనకి. ఎంత ఘోరమైన విషయం చూడు. నేను మా ఇంట్లో ఎప్పుడు అట్లాంటి తిక్క మాటలే అనిపించాను. అసలు మిల్లెట్స్ గిల్లెట్స్ అంటే ఇసిరి పారేస్తాను. నాన్ సెన్స్ అది. గేదెలు తినే ఫుడ్ అవి తింటామండి. గ్రీన్ టీ అంటారు. గ్రీన్ టీ అన్నది ఏంటి తెలుసు? దాని డెఫినేషన్ నేను ఎప్పుడు వేరే కార్పొరేట్ హాస్పిటల్లో ఆ స్టైల్ గా డాక్టర్స్ అందరూ ఆ సాయంత్రం మధ్యాహ్నం 3:30కి గ్రీన్ టీ అవుతుంటారు. ఎట్లా ఉంటుంది సిచ్యుయేషన్? ఆ గ్రీన్ టీ వేడి చేసుకొని తాగుతుంటారు. ఫైనల్ గా దాని వల్ల వచ్చే ఏంటి తెలుసా మీకు ఉపయోగం? ఆ 10 minutes టార్చర్, ఆ తాగుతున్నప్పుడు చేదుగా ఉంటది. ఆ 10 minutes టార్చర్ తప్ప గ్రీన్ టీ వల్ల 5 పైసలు ఉపయోగం ఉండదు. నేను కూడా ఈ మధ్య చదివాను సార్, అసలు ఎర్లీ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటే అసలు గట్ హెల్త్ కూడా ప్రాబ్లం వస్తుంది అని. అసలు అది కాదండి, మనము ఫుడ్ తిన్నా తీసుకున్నా
టేస్టీగా ఉండాలి నాలుగుకి. Okay. అంతేనా? Yes, yes. చేదు పదార్థాలు తింటావా, అది చేదుగుంటది. అది దాంట్లో ఏదో హెల్త్ అయినట్టు అదో పెద్ద స్టైల్ అయిపోయింది ఇప్పుడు. నేను పెద్ద పెద్ద ఆఫీసెస్ కి ఎక్కడైనా వెళ్ళినప్పుడు గ్రీన్ టీనా, టీ సార్, టీ వితౌట్ షుగర్ అంటాడు. నేను టీ విత్ షుగర్ అంటాను. మామూలు టీ కన్వెన్షనల్ నార్మల్ గా మిల్క్ మీరు ఇంట్లో చిన్నప్పటి నుంచి ఏం అంతే. ఒకటి హెల్దీ డైట్ అంటే గుర్తు పెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. హెల్దీ డైట్ అంటే మీ అమ్మా నాన్న చిన్నప్పటి నుంచి మీకు ఏ ఫుడ్ పెట్టారో అదే తినండి. ఒకవేళ మీరు లావ్ ఎక్కుతున్నారంటే దానిలో క్వాంటిటీ తగ్గింది అంతే. అంతే తప్పితే ఈ పిచ్చి కమర్షియల్ ప్రిపరేషన్స్, పిచ్చివన్నీ తినడం అన్నది మీ గట్కి, మీ పొట్టకి చాలా చాలా హానికరం. దానివల్ల మీరు చాలా ఫ్యూచర్ లో ఆహారాలు కూడా లేవు. గుజ్జు పెంచేది ఈ టాబ్లెట్స్ లేవు, ఆహారం లేవు. టాబ్లెట్స్ బోగసే, ఆహారం బోగసే. చక్కగా తినండి. గుజ్జు అరిగిపోకుండా ఉండడం కోసం జాగ్రత్త నేను ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నాం.